ముఖ్య అతిథులచే విశిష్ట అతిథులచే జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణ దీపేన సాధితే సర్వం దీపదేవ్యై నమో నమః. ఓం దీపదేవతాభ్యో నమః. అతిథులచే రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ప్రముఖ వారందరి చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కొనసాగుతున్నది. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణ దీపస్య సాధ్యతే సర్వం దీపదేవ్యై నమో నమః. మహత్తరమైనటువంటి కార్యక్రమంలో గొప్పదైనటువంటి దీప ప్రజ్వలన కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కార్యక్రమాన్ని అధిరోహించవలసిందిగా సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం సార్. సత్యనారాయణ సార్ గారిని సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కౌటి భగవాన్ దాస్ గారిని సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. మీ చెప్పట్లతో వాళ్ళందరికీ స్వాగతం పలకాలని తెలియజేస్తున్నాం. వెలుగులు విరజిమ్ముతూ జగతిని జాగృతం చేసే సూర్యుని వలె సప్త సముద్రాలు దాటి తిరుమందాసం చిన్మయ స్వరూపం చింతా ప్రభాకరం. ఆయనే మన హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ చింతా ప్రభాకర్ సార్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. సగౌరవంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా సూర్యుని తేజస్సు, రాముడి ఆదర్శం, కృష్ణుని చమత్కారం, ప్రజల కష్టాలు తెచ్చినటువంటి వారిని సగౌరవంగా వేదికని ఆహ్వానిస్తున్నాం. కుల ప్రగతికి తీసుకెళ్తూ మనకు ఎన్నెన్నో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తున్నాం సార్, ప్లీజ్ దయచేసి మీ చెప్పట్లేదు వాళ్ళందరినీ స్వాగతం పలకాలని కోరుతున్నాం సార్. చింతా గోపాల్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ సదాశివపేట గారు గౌరవంగా వారి వేదికకు ఆహ్వానిస్తున్నాం సార్. విశాల విశ్వనాథన్ గారు ప్రధాన కార్యదర్శి. అనారోగ్య కారణంగా మన ఎక్సలెన్స్ సత్యన్న గారు మీరు సెలవు తీసుకుంటా అంటున్నారు కాబట్టి మీకు అందరికీ సభకు నమస్కారం.
సభలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు కొంచెం ఇబ్బంది అయింది క్షమించాల్సిందిగా కోరుతూ నూతన సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నమస్కారం. జై మార్కండే. దయచేసి మీ చెప్పలతో వాళ్ళందరినీ కూడా స్వాగతం పలకాలని కోరుతున్నాం. పాలకుడు భారతి గారు, మహిళా పట్టణ అధ్యక్షురాలు గారు, వారిని కూడా సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. తుపాల సంగీత గారు, మహిళా పట్టణ కార్యదర్శి, వారిని కూడా సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. ఉజ్జయిని శారద గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు మహిళా విభాగం, వారిని కూడా సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. కోలిపాక విలక్ష్మి గారు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగం, వారిని సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. గారిని సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. అంబటి విశ్వనాథన్ గారిని, అధ్యక్షులు పద్మశాల సంఘం సదాశివరెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ కొండా శ్రీనయ్య గారు, ఉపాధ్యక్షులు జిల్లా పద్మశాల సంఘం సంగారెడ్డి గారు, సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ చిప్ప ఆనందం గారు, ఉపాధ్యక్షులు జిల్లా పద్మశాల సంఘం సంగారెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ గుండాల నరసింహ గారు, ఉపాధ్యక్షులు జిల్లా పద్మశాల సంఘం సంగారెడ్డి గారు, సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ వేణుల రమేష్ గారు, అధ్యక్షులు పటంచర్ పద్మశాల సంఘం సహాయ కార్యదర్శి జిల్లా పద్మశాల సంఘం సంగారెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ జోగన్న గారి యాదగిరి గారు, సహాయ కార్యదర్శి జిల్లా పద్మశాల సంఘం సంగారెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం సార్. శ్రీ ములుగాల వీరేశం గారు, అధ్యక్షులు మల్కాపూర్ పద్మశాల సంఘం, సుకన్య గారు, ప్రెసిడెంట్ మేడ్చల్ డిస్టిక్, దయచేసి మేడం గారిని సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. మేడం మహత్తర కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరోసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి శోభను కల్పించడానికి మీడియా వారికి అందరికీ పేరు పేరున, కుల బంధువులకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మన జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ సార్ గారిని తొలి పలుకులు పలకవలసిందా, తొలి పలుకులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై మార్కండేయ, జై జై మార్కండేయ. ఈనాటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా బంధువులకు, సోదరులకు, మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర చేనేత హ్యాండ్లూమ్ చైర్మన్, డెవలప్మెంట్ చైర్మన్ గౌరవనీయులు అన్న చింతా ప్రభాకర్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడం బాబురావు గారికి, అదేవిధంగా అఖిల భారత డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సోమ చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు జిల్లా మాజీ పద్మశాలి సంఘం సహసిపేట మాజీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పాసిగంటి మల్లేశమన్న గారికి, అదేవిధంగా ప్రభు గారికి, పట్టణ పారిశ్రామికవేత్త ప్రభు గారికి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మేఘం విఠలన్న గారికి, ఎంపీపీ విఠలన్న గారికి, అదేవిధంగా గారికి రాష్ట్ర సహాయ కార్యదర్శి, అదేవిధంగా కోశాధికారి జిల్లా భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా రుక్కన్న గారికి, రాష్ట్ర గౌరవ యువజన సంఘం అధ్యక్షుడు ఆలయ వెంకటనారాయణ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా విఠల్ గారికి, బిహెచ్ఎల్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మన జిల్లా ఉపాధ్యక్షులు వీణ నారాయణ గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ కొండాపురం ఆనంద గారికి,
అదేవిధంగా గౌరవ యువతంగా ప్రధాన కార్యదర్శి సుప్ప సంగీత గారికి, అదేవిధంగా గుంజరి విజయలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా శారద విజయలక్ష్మి గారికి ఇది అమ్మ ఇప్పటి నుంచి మీరు మీటింగ్ మాకు అటెండెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి వస్తాం ముగ్గుల పోటీలు కనిపిస్తామంటే కాదు, ఇది మహిళా ప్రోగ్రాం కాబట్టి ఈ మహిళలందరూ మేము చెప్తున్నా మనం మీరు చేత మన కనిపించలే ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది మన పద్మశాలి సంఘం మనది కాబట్టి అందరు కూడా మన యొక్క ఫంక్షన్లో మీరు అందరూ అటెండ్ కావాలని కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి వనం అరవింద్ గారికి మరియు జిల్లా ఉపాధ్యక్షులు చిప్ప అనంతం గారు నారాయణఖేడ్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రధాన కార్యదర్శి వారికి కూడా స్టేజింగ్ రావాలని కోరుకుంటూ, అదేవిధంగా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కొడిపాక విక్రమాదిత్య గారిని కూడా స్టేజ్ మీకు రావాలని కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా నాకు వెన్నుముక ఉన్నటువంటి కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సుప్పాల శ్రీనివాస గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిన పొద్దు నుంచి కూడా ఎంతో కష్టపడి వీళ్ళందరి శ్రమ నాకు చాలా ఇది అనిపించింది, చాలా నేర్పించింది. ఇప్పుడు చాలా నేర్చుకున్నా. ఎందుకంటే ఇంత యొక్క మెజాశక్తితో మీ అందరి ఇక్కడ ఏకదాటిగా సమీకరణ చేసి ఈ యొక్క కార్యపూరణకు ఊనుకున్నట్టు వీళ్ళందరూ కూడా నాకంటే పెద్ద గొప్పవాళ్ళు. వాళ్ళకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అదేవిధంగా జైరాబాదు ఉపాధ్యక్షులు ఇన్ఛార్జ్ గున్నాల అశోక్ గారికి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, చాలా సంతోషం. మంచి కార్యక్రమం మీరందరికీ ఇచ్చేసి పద్మశాలి యొక్క ఐక్యతను మనమున్నాననే ఒక చిన్న సంకేతాన్ని ఇక్కడ మాకు కనిపించి మా యొక్క చిరు భోజనాన్ని కూడా స్వీకరించి హాయిగా కూర్చున్నారు. మీరు 6 కాదు 10 అయినా కూడా లేవరని నాకు తెలుసు. కానీ అన్న నేను 2 గంటల కంటే ఎక్కువ ఉండను చూడండి. నాకు ఆల్రెడీ డైనమైట్ ఇచ్చేసిండు. అందుగురించి 2 ప్రోగ్రాంలు కూడా క్యాన్సిల్ చేసుకుంటానని అంటుండు. కాబట్టి ఈ సమయం ఎక్కువ తీసుకోము, ఎందుకంటే చాలా సమయం అయిపోయింది. పొద్దున 9 o'clock నుంచి కూడా మహిళలందరూ వెయిట్ చేస్తున్నారు. మా గిఫ్ట్లు ఎప్పుడు వస్తాయా, మాకు ఏమి ఇస్తారు అనే ఒక ఉత్సాహం అందరిలో కనిపిస్తుందా లేదా? అందుగురించి మీ యొక్క ఉత్సాహాన్ని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచం. మేమున్నంత వరకు, మీరున్నంత వరకు. కాబట్టి మీ కోఆపరేషన్ ఎప్పటి వరకు ఉంటుందో మేము ఆ విధంగానే మీకు ఉత్సాహంగా ఉంచుతామని ఏదైనా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా పద్మశాలి చాలా పెద్ద మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కుతున్నారు. కాబట్టి సమయం ఎక్కువ తీసుకుంటే కూడా మంచిది కాదు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసి ఇంత సక్సెస్ఫుల్ గా కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కండే, జై మార్కండే. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ యొక్క శుభాకాంక్షలు కూడా నా తరఫున తెలియజేస్తున్న జిల్లా పద్మశాలి సంఘం తరఫున జై మార్కండే, జై జై మార్కండే. భారతమున జ్ఞానతేజం, వేదముల విశ్వసారం చెప్పక భరతమాతకు చేయని నినదించరా. భరతమాత పుత్రులమైనటువంటి మనమందరం కూడా ఈ కులంలో పుట్టినందుకు ఎంతో గొప్పగా మనం భరతమాతకై సేవ చేస్తున్నందుకు మనమందరం కూడా గర్వపడాలి. ఈ ముఖ్య అతిథులను అందరినీ కూడా సభకు పరిచయం చేసినటువంటి జిల్లా అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత మన పట్టణ అధ్యక్షులు సార్ గారిని, కాబట్టి భగవాన్ దాస్ సార్ గారిని మాట్లాడవలసిందిగా సగౌరవంగా వేడుకుంటున్నాం. ఈరోజు మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణ ప్రజలకు శుభదినం. ఈరోజు మనము క్యాలెండర్ ఆవిష్కరణ చేయుటకు మరియు ముగ్గుల పోటీ గురించి మహిళలు, పెద్ద మనుషులు, పిల్లలు అందరూ సకాలంలో వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించి చాలా మంచిగా చేసిరు. అయితే నేను చెప్పేది ఒకటి, సంగారెడ్డి పట్టణ మహిళలందరికీ సంగారెడ్డి పట్టణం తరపున నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సంగారెడ్డిలో ముగ్గుల పోటీ గురించి ఇంతమంది మహిళలు వచ్చిందంటే చాలా విచిత్రమైన మాట. ఇది ఇంటి పనులు వదిలిపెట్టి సంఘం గురించి, సంఘ సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు ఇంతమంది వచ్చిందంటే ఇక్కడున్న పెద్ద మనుషులందరూ మీ గురించి
మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సంగారెడ్డి పెద్దలకు, జిల్లా పెద్దలకు, నారాయణఖేడ్ నుంచి వచ్చిన పెద్దలకు, బిహెచ్ఎల్ నుంచి వచ్చిన పెద్దలకు, హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దలకు అందరికీ సంగారెడ్డి పట్టణం తరఫున పేరు పేరున నేను సంగారెడ్డి అధ్యక్షునిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా జిల్లా అధ్యక్షుడు అన్నీ చెప్పిండు. ఈ బుసా రమేష్ గారు పద్మశాలి సంఘం బిహెచ్ఎల్ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీ అమూల్యమైనటువంటి సూచనలు పాటిస్తామని తెలియజేస్తూ మీరు దయచేసి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడవలసిందిగా వినయిస్తున్నాను. సభకు నమస్కారం. మన యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు చింతా ప్రభాకర్ గారు, ఈరోజు ఈ యొక్క వేదిక అధ్యక్షులు గుండు సత్యనారాయణ గారు, అదేవిధంగా మా పెద్దలు తెలంగాణ పద్మశాలి సంఘం మేడం బాబురావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మీ అందరికీ నూతన సంవత్సరం. అయితే నాకు కొంత సమయమే ఇచ్చినారు, మరి నేను చెప్పాల్సిన అంశం పెద్దది కాబట్టి తప్పకుండా 4 పలుకుల్లోనే కంప్లీట్ చేస్తాను. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మన యొక్క పద్మశాలీల సంఖ్య 20 లక్షలు సుమారు. ఇది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సెన్సస్ ప్రకారం 20 లక్షల కంటే తక్కువగానే ఉంటుంది. ఈ 20 లక్షల జనాభాలో పద్మశాలీలు రాజకీయంగా ప్రభావితం చూపెట్టగలిగిన జిల్లాలు 2 మాత్రమే. ఒకటి సంగారెడ్డి, రెండోది మేడ్చల్. మిగతా ప్రాంతాల్లో ఉన్న పద్మశాలీలు వాళ్ళు మెజారిటీగా భావిస్తారు, కానీ వాళ్ళు కొన్ని క్లస్టర్స్లోనే వాళ్ళ యొక్క పాపులేషన్ ఉన్నది. వాళ్ళు రాజకీయంగా సమీకరించబడి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కానీ మేడ్చల్లో కానీ సంగారెడ్డిలో కానీ మనం రాజకీయంగా ఒక జట్టుగా ఏర్పడి మన యొక్క అధికారాన్ని సాధించుకోగలిగే సమర్థత ఈ యొక్క ప్రాంతాలకు ఉన్నది. దానికి మనందరం అదృష్టవంతులంగా భావించాలి. అయితే ఆ కార్యక్రమాన్ని మనం అంటే కరెక్ట్గా నిర్వర్తిస్తున్నామా లేదా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. అసోసియేషన్కి చైర్మన్గా ఉన్నారు. మీరు ఒకటి ఆలోచిస్తే 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత పద్మశాలీలకి సంబంధించిన ఏ యొక్క స్కీమ్ కానీ ఏ యొక్క డెవలప్మెంట్ ఎఫర్ట్ కానీ ప్రభుత్వం తీసుకొని వస్తే అది చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలోనే తీసుకొని రావడం జరిగింది. మనకి కోకాపేటలో ల్యాండ్ ఇచ్చిన, ఒక 5 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన, సంఘానికి ఒక 50 లక్షల రూపాయల నగదు ఇచ్చిన, ఈరోజు టెస్కోకి కార్యవర్గం కావచ్చు, లేకపోతే మన యొక్క ఏదైతే ఆత్మగౌరవ భవన్ నిర్మాణం ఉందో దానికి సంబంధించిన ట్రస్ట్కి కూడా వారి చైర్మన్గా ఉన్నారు. అంటే మన యొక్క అభివృద్ధిలో వారు భాగం. వారు ముందుంటే తప్పకుండా మనందరం కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సభ ఉద్దేశం కూడా వారు గ్రౌండ్ లో నాయకులుగా లేని సందర్భంలో కూడా దుబ్బాకలో రామలింగారెడ్డి గారి ఎగ్జాంపుల్, ఓన్లీ తెలంగాణ ఐటీ ఫోరం గెలిపించింది వారిని. మహబూబ్ నగర్ కావచ్చు, అటు ఆదిలాబాద్ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, ఇటు చూసుకుంటే జహీరాబాద్ వరకు కూడా ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఐటీ ఎంప్లాయీని సమాయత్తం చేసి మేము వివిధ కార్యక్రమాలు చేసినాం. సరే, మన కులంకి వస్తే మన కులంలో కూడా అనేక మంది నిష్ణాతులు వీరు కూడా సిద్ధమేనా? లాస్ట్ లో కొడతలేరండి చప్పట్లు. మనం చప్పట్లు అవసరం లేదు. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి. ఈ ఎంతూజియాజం ఎలక్షన్ అయిపోయేదాకా ఉండాలి. అంటే మనం ఇక్కడ అంటాము, ఇంటికి పోగానే మర్చిపోతాం, అదే సమస్య. అట్లా మర్చిపోతే మనం నాయకత్వం అంటే విధంగా మీరందరూ చేస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ నూతన సంవత్సరము అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, వినిపిస్తున్నాను. ధన్యవాదాలు. ఓకేనా? మీరు సూచించినట్ట ఐక్యతో ముందుకు సాగుతామని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సోమ చంద్రశేఖర్ గారు, అధ్యక్షులు అఖిల భారత డాక్టర్ల విభాగం, వారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. ఈరోజు ఈ తారా డిగ్రీ కాలేజ్ యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీ మరి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చింతా ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ఇంకో ముఖ్య అతిథి చేస్తున్న మన పెద్దలు
తెలంగాణ పద్మశాల సంఘం అధ్యక్షుడు మేడం బాబురావు అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశీర్వాదం ఇప్పుడే మాట్లాడినటువంటి మిత్రులు తెలంగాణ యువజన సంఘం పద్మశాలి సంఘం అధ్యక్షుడు యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందిమల్లి రాజు గారికి ఒక్కసారి ఆయన చెప్పలేస్తే ఆయనకు ఎంతో ఉత్సాహం వస్తుంది. నిజాన్ని పిలిచడంలో కానీ ఏ కార్యక్రమానికి ఆయన ఆర్థికంగా కానీ తన చేతుని ఇచ్చుట్లో కానీ ఎంత కాకుండా ఇంత చిన్న వయసులో ఇది సామాజిక కార్యక్రమంలో ఒక బాధ్యత తీసుకుంటారంటే ఆయన మనం ఒక్కసారి గట్టి చెప్పడంతో అభినందించాలి. ఇక ఇక్కడ విషయానికి వస్తే ఈ రోజు ఇక్కడ మనం ఇంతమంది సమావేశం అంటే ఇలా ఇంతమంది వాడు ఎంత కష్టపడితే ఇలాంటి ప్రోగ్రాం చేయగలుగుతారో మీకు తెలుసు. మామూలుగా మనం పద్మశాలీలం అన్ని విధాల వెనుకబడి ఉన్న వాళ్ళం మీకు తెలుసు. చాలా మంది కూడా ఇంకా మనమంటే ఇక్కడ ఉద్యోగం చేస్తూ మన వృత్తిని వదిలి ఆర్థికంగా కొద్దిగా సెటిల్ అయినాం, ఆర్థికంగా మంచిగా పొజిషన్కి వచ్చినాం. అంతేకాకుండా ఇప్పుడు ఒకటే విషయంలో మనం వెనుకబడుతున్నాం అనేది ఇప్పుడే చెప్పాడు మన వెంకటనారాయణ గారు. మనం రాజకీయంగా చాలా మనం అసెంబ్లీలో 6 నుంచి 7 మంది మనం ఎమ్మెల్యే ఉండాల్సిన మన యొక్క జనప్రతినిధి ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎందుకో మనం రాజకీయంగా ఎదగలేకపోయినాం. మన ప్రభాకరణ గారు గతంలో ఎమ్మెల్యేగా చేసి రాజకీయంగా ఎంతో ఎదిగి చింతపల్లి అన్న గారు కనిపిస్తారు. ఎందుకు మనం కష్టం వస్తే ఎవరు చెప్పినా మన మాట ఎవరైనా మన వాడు ఉంటే ధైర్యం ఉంటుంది. మా వాడు ఉన్నాయని పేరు చెప్తుందా అట్లాంటి అనుభవం నేను చాలాసార్లు చూసినాను. నాకే ఎన్నోసార్లు సమస్యలు వస్తే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొద్దండి, వాళ్ళ నాయకుడు చింతపల్లి అక్కడ ఉన్నారు ఏమనంటే ఆయన దగ్గరికి వెళ్తారు ఆయన, కాబట్టి మనం ఏమవుద్దు ఆయనకు అన్న రోజులు ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అవి. కాబట్టి మనకు బలమైన నాయకుడు ఎప్పుడు ఉండాలి. ఎందుకోసం మన సమాజం కాపాడబడాలన్నా, మన సమాజానికి ఎదుగుదల ఉండాలన్నా మనకు బలమైన నాయకుడు ఉండాలి. కాబట్టి వెంకటనారాయణ చెప్పినట్టుగా మనం ఐక్యమత్యం ఉంటేనే సాధ్యం. మన నాయకునికి మనం కంపల్సరిగా మంత్రి అవుతారు, ఆయనకు అధికారం ఉంది, హక్కు ఉంది. కాబట్టి మనమందరం ఈసారి ఐక్యమత్యం ఉంటాం. ఈ వేదికగా నేను అందరినీ కోరేది ఒకటి అంటే మన నాయకుడైన చింతప్రభాని గెలిపిద్దాం, మంత్రిని చేద్దాం, ఆయనతో పాటు మనం ఉందాం, ఆయనతో మనం. గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ HCL గ్లోబల్ మేనేజర్ గారిని స్టేజ్ మీకు రాసుకున్నారు కోరుకుంటున్నాను. పద్మశాలీలందరూ ఐక్యంగా ఉండి మేము ఐక్యంగా ఉంటామని చెప్పి నిరూపించడానికి ఈ యొక్క జనాలందరూ కూడా మన పద్మశాలి బంధువులందరూ కూడా ఈ యొక్క ప్రాంగణంలో ఉండి నిజంగా ఒక ఆనందమైనటువంటి వాతావరణం కలిగిస్తున్నారు. వాళ్ళకు వాళ్ళు ఆనందకున్నారు, ఎదుటి వాళ్ళని ఆనందపరుస్తున్నారు, ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా ఆనందపరుస్తున్నారని మీ అందరినీ ఒకసారి సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి పద్మశాలందరినీ కూడా అభినందిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి రూపకర్త అధ్యక్షులైనటువంటి గుండు సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పెద్దలు మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకరణ గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు భగవాన్ దాస్ గారు, మార్కండేయులు గారు, ఆలయ వెంకటనారాయణ గారు, మన చంద్రశేఖర్ గారు, బాస్కెట్ మల్లేశం అన్న, కొప్పేర, ఇంకా ఎంతోమంది వేదిక పైనటువంటి పెద్దలు, నా ముందు కూర్చున్నటువంటి కుల బాంధవులందరూ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చిన్న సత్యనారాయణ కథలో, లేకపోతే మన పాపం ఏదో పుట్టేంటికలో, లేకపోతే తొట్టెలు వేస్తానో, లేకపోతే ఏ చిన్న కార్యక్రమం, ఇక పెళ్లి అటువంటి అయితేనేమో 2 నెలలు 6 నెలలు సంవత్సరం తీసుకుంటాం. చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఇంటి లాగులో మన యొక్క కుటుంబీకులందరూ కలిసి ఒక 1 నెల రోజుల ప్లాన్ చేస్తాం, అందరినీ పిలిపించుకుంటాం, చేస్తాము. భోజనాలు ఎక్కడ పెట్టాలా, పిచ్చుకోలు ఎవరు ఎక్కడ పెట్టాలా, ఏంటిది తల వగలు కొట్టుకుంటుంటాం. ఈ యొక్క చిన్న కార్యక్రమం 100 మందితో చేయాలండి. మరి ఏంటి ఇంతమంది 1000 మందిని ఇక్కడ గుమికూడాలంటే, గుమగూడ పెట్టాలనుకుంటే చిన్న విషయమా? చాలా కష్టతరమైనటువంటి విషయం. ఇది చేయగలిగే వాళ్ళు ఎవరంటే కులము మీద అభిమానం ఉండే వాళ్ళే చేస్తారు. కులం మీద ప్రేమ ఉండి నా కులానికి నేను ఏమి చేయాలి,
అనే ప్రేమ ఉన్నవాళ్ళు మాత్రమే ఇది చేయగలుగుతారు. ఆ నమ్మకం కలిగించిన రోజే మీరందరూ కూడా ఈ విధంగా వస్తుంటారు. ఒక 7-8 సంవత్సరాల కింద మీ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంత నమ్మకంగా ఇంతమంది వచ్చేవాళ్ళ కాదు. రాను రాను వాళ్ళ మీద చేసేవాళ్ళు ఎవరైతే కార్యకర్తలు చేస్తున్న వాళ్ళు నమ్మకం కల్పించుకున్నారు. కనుకనే ఇలాంటి అక్కడ పోతే సంగారెడ్డిలో ఇలాంటి ముగ్గులు పోటీ కార్యక్రమాలు కానీ న్యాయంగా చేస్తారు అనే నమ్మకంతో వస్తున్నారు. కనుక నిజంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి పెద్దలందరినీ కూడా తల వంచి మేము నమస్కారాలు తెలియజేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా ఇవాళ నాడు కూర్చుంటాము, ఒకరికొకరు సమస్యలు చెప్పాలి తెలుసుకుంటే ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకుంటాం. కనుక ఇలాంటి విషయాలు సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి తప్పకుండా జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే జిల్లాలో కూడా నేను చూస్తుంటాను, ఖమ్మంలో కూడా బాగా జరుగుతుంది. ఇది తర్వాత ఇక్కడ ఒకటి హైదరాబాద్ ఎల్బీనగర్లో కూడా బాగా చేస్తుంటారు. కానీ అంతకు మించి నాడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. జిల్లాలో నాడు ఇక్కడికి వచ్చి నన్ను పిలిచే విధంగా గౌరవిస్తున్నాను. అయితే అందరం కూడా ఈ పనులు చేయము, కొంతమంది చేస్తాము, కొంతమంది చేస్తున్న దానికి అందరం కూడా మనం గౌరవించాల్సి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి విషయాలలో మీకు సామాజికంగా జరుగుతున్నటువంటి విషయాలు, సో ఈ విధంగా ఉన్నట్టు వాటిని మన పద్మశాలీలకు గౌరవం తెచ్చుకొని చేసుకోవాలంటే డబ్బు కూడా అవసరం. ఇక్కడ కానీ నాకు తెలిసినంత వరకు పెద్దగా ఇక్కడ ఎవరితో డబ్బులు వసూలు చేసినట్టు కనబడలేను. అందరు కూడా తన వాలంటరీగా వచ్చి చేస్తున్నారు. కొంతమంది ఖాళీ వేరే విధంగా చేస్తుంటారు. కనుక వారిని కూడా డబ్బుతో పాటు శిక్షాలతో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం చేయాలనుకుంటే కొన్నిసార్లు మనకు రాజకీయం కూడా అవసరం. రాజకీయంగా ఇవాళ నాడు మనకు అన్న ఇంత ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు, అదృష్టవంతులు మీరంతా. మేము హైదరాబాద్ ఉంటాం, మేము అందరం మాకు ఎవరు లేరని మేము బాధపడుతుంటాం. మీకు అగో అంటే పిలిస్తే ప్రభాకర్ అన్న ముందుకుంటారు. ఇప్పటివరకు వేదికపై ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు. వారు ఉన్నందుకే గతంలో ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు కరెక్ట్గా 6 నెలల ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ అన్నని పిలిచి, అయ్యా మీ కుల పెద్దలు ఎవరినో పిలవండి, మనం వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళు చాలా రోజుల నుంచి ఏదో ఇంకా లోపంతో ఉన్నారు, ఏదో కావాల్సి ఉన్నటువంటి విషయం వాళ్ళు గమనించారు, అది మనం మాట్లాడదాం, కొంచెం ముచ్చటించుకుందాం, మేము ముఖ్యులైనటువంటి ఒక 50 మందిని 100 మందిని పిలవండి అని ప్రగతి విభాగంలో పిలిపించాం. అన్న కొంతమందిని పిలిస్తే అందరం ఒక 50 నుంచి 100 మంది పోయినాం. కూర్చున్న తర్వాత అందరం కూర్చొని మాట్లాడుతున్న తర్వాత మాకు అర్థం కాదు, ఇలా నాడు ఒక 30-40 సంవత్సరాల నుంచి కులాల్లో పనిచేస్తున్నా కూడా మాకు తెలియనటువంటి విషయాలు, సంఘం మీద మాకు లేనటువంటి అవగాహన, సంఘంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, చేనేత కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం, స్కీములు లేక ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు, చేనేత కార్మికులు ఏదైతే ఆకలి చావులకు గురి అవుతున్నటువంటి విషయాలు ఊసముచ్చినట్టు ఒక 2 గంటలు నిజంగా మాట్లాడాలంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత అవగాహన ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నదంటే తను ఏదైనా చేయగలుగుతారనే నమ్మకం మాకు ఏర్పడింది. అన్నీ మాట్లాడుకుంటా సరే, మీకు నిజంగా ఒక గజం జాగలేదు మీకు రాష్ట్రంలో, అది నాకు తెలుసు. కనుక మేము అడగలేదు, ఏం చేయలేదు. తనే ఒక 2.5-3 గంటలు టైం ఇచ్చారు. మేమేమనుకున్నామంటే ఒక 10 నిమిషాలు మాట్లాడి పంపించేస్తారేమనుకున్నాం. 2.5 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టాను భవనంలో, ప్రగతి బండ కూర్చొని. సరే అన్నీ పిలిచి పిఎన్ పిలిచినాయా ఇక్కడ తీసి మనకు గోగపేటలో ఇంకా 2.5 ఎకరాలు శాంక్షన్ చేశాను. వారు కట్టుకోనికే డబ్బులు, దానికి కూడా మేమే ఇస్తాం మరి అని చెప్పేసి మళ్ళీ ఇంకో పిఎన్ పిలిచి వీళ్ళకు ఒక 5 కోట్ల రూపాయలు శాంక్షన్ జియో ఇచ్చేసి అని చెప్పి. సరే అది జరిగిపోయింది. తర్వాత మళ్ళీ మనం పిలిచింది, ఏమైనా మీ సంఘంలో మరి సంఘం నడుపుకుంటున్నారు పెద్ద మనుషులు, మరి మీ దగ్గర ఏమంటారు డబ్బులు ఉన్నాయా మీ సంఘాలు నడిపించుకుంటారంటే మేమేమన్నామంటే ఏమున్నాయి సార్, చాలే ఉన్నాయి సార్. ఎన్నున్నాయా చాలా అంటే 1,50,000 ఉన్నాయి సార్ అంటాం. మేము 1,50,000 ఉంటే మీరేం చేస్తారు, ఒక రోజు సరిపోవు మాకు అని ఎవడే పిలిచాడు ప్రభాకర్ గారు. రేపు పొద్దున్న నాకు 50 లక్షల రూపాయలు ఇంకొక పిఎన్ ఇచ్చాడు, అంటే పర్సనల్ పిఎన్. ప్రభాకర్ గారు
మీరు తీసుకుపోయి 50 లక్షలు రేపు పొద్దునే తీసుకుపోయి సంఘం పెద్ద మనుషులకు ఇచ్చేయండి అని చెప్పి మేము భయపడుతున్నాము. 50 లక్షల ఎలక్షన్ల మూమెంట్ అది అంటే కొంచెం అప్పుడు ఏముందో చాలా ఇబ్బందికరం ఉన్నటువంటి డబ్బులు పట్టుకోవాలంటే 2 రోజులండి 3 రోజులండి ప్రభాకర్ ఫోన్ చేస్తున్నాడు, అయ్యా డబ్బుల మూట నా దగ్గర ఉండేది ఎమ్మెల్యే గారు ఇచ్చేసేసాడు, మరి మీరు తీసుకోపోతారా 2 సార్లు 3 రోజులు ఫోన్ చేశాడు. అమ్మేకేమో మేము భయపడతా ఉన్నాం ఎక్కడ తీసుకోవాలి ఏంటని. 50 లక్షలు మా సొంత డబ్బులు అంటే మేము ఏకన్నా వాడుకుంటాం. సంఘ డబ్బులు అంటే ఒక నిప్పుతో సమానం మాకని అన్న వస్తామంటే ఇక చూడు ఇవాళ సాయంత్రం మేము మన ఎంపీ సాబ్ ఉన్నాడు ప్రభాకర్ గారు వాళ్ళ ఇంట్లో నేను కూర్చుంటా సాయంత్రం 5 గంటల వరకు, మీరు తీసుకోపోతే లేకపోతే రేపు పొద్దున్నే మళ్ళీ సీఎం గారికి అప్పచెప్పేస్తాడు అన్న వస్తామన్నా తప్పకుండా ఏదో చేతికొచ్చిన డబ్బులు మళ్ళీ పోగాలని చెప్పేసి అని ప్రభాకర్ అన్న ఇంటికి పోయినాం సార్. ఇంటికి ప్రభాకర్ అన్నది పోతే అప్పుడు మాకు డబ్బు ఇచ్చింది. అది తీసుకొని పోయి రకరకాలుగా 2 ఏళ్ళు దాన్ని మోయలేక మోసిన తర్వాత మళ్ళీ అది తీసుకుపోయి మన సంఘం పేరు మీదనే 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. పెద్దలందరి నిర్ణయం ప్రకారంగా దాంట్లో వచ్చే మిత్రులతో సంఘాన్ని నడిపించుకుంటూ పోవాలని చెప్పేసి అనుకున్నాం. అది కూడా అయితే ఏదో సంఘంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో అంటే మనం అంటాము ఐక్యత లేదంటారు కానీ ఐక్యత మన పద్మశాలి సంఘాలలో చాలా ఐక్యత ఉంది. ఐక్యత లేనిదల్లా ఒక నాయకుల మీదనే మేము నిందించుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులకు ఐక్యత లేదు. మీ యొక్క పద్మశాలి బంధువులకు చాలా ఐక్యత ఉంది. నేను నిజంగా అభినందిస్తా. లేకపోతే ఎవరినాడు ఇంతమంది కూర్చోకపోతుంది ఇక్కడ. కనుక అది ఒక అధ్యాయం, అది జరిగిపోయింది. అట్లా ఎవరైనా రాజకీయంగా వస్తాం. రాజకీయంగా ఎంతసేపు మనము ఇప్పుడే వెంకట్ చెప్పాడు మనకు 2, 3 అని చెప్పేసి, కానీ మనకు 7-8 అసెంబ్లీలు ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా. మునుగోడు ఇంకా ఏదైనా కానీ పోరాటం చేయాలనుకుంటే మనకు మన సంఘము గట్టి ఉండాల్సిన అవసరం ఉంది. మైకులు పట్టుకోగానే అయ్యా మనకు ఒక్క ఎమ్మెల్యే లేడు మనకు అది లేదని చెప్పేసి మైకులు పట్టుకోగానే మైకులు ఇరిగేటంత వరకు మనం మాట్లాడుతూ ఉంటుంటాం. అది మనకు తెలియజేస్తున్నాం. సంఘం గట్టిగా కావాలంటే ఏం చేయాలి? సంఘంలో ఉన్నటువంటి కార్యకర్తలందరం కూడా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఏదో 500-1000 మందితో కూర్చొని మమ అనిపించుకొని కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కాదు. మనం అందరం కూడా దేశం మొత్తం మీద కొంతమంది కోట్ల మంది ఉన్నాం మనం అందరూ పద్మశాలి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికలలో మనం తప్పకుండా ఏదైతే లాస్ట్ టైం నష్టపోయామో మనం కొంచెం నష్టపోయాం. ఈ రాజు అది కాకుండా మనం ఉన్నటువంటి ఐక్యతను ఓట్ల రూపంగా మనం దాన్ని మలుచుకొని అన్న ప్రభాకరణ తప్పకుండా వారు టికెట్ తెచ్చుకునే బాధ్యత వారిది, గెలిపించే బాధ్యత మనది. మనమందరం పద్మశాలీలందరము కూడా మన అన్నాన్ని గెలిపించుకోవాల్సి ఉంది. మనమందరం ఇంకా రాబోయే కాలంలో గుండు ప్రభాకరణ కానీ రాజన్న కానీ లేకపోతే దాసన్న మిగతా పెద్ద మనుషులు అందరం కలిసి కూర్చొని ఇక్కడ నాడు సమైక్యంగా ఉన్నటువంటి ఒక సమగ్రమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసుకొని ఎన్నికలలో ఏ విధంగా పోవాలి, మన సంఘాన్ని ఏ విధంగా నడిపించుకుంటూ పోవాలి, అన్నాన్ని ఏ విధంగా గెలిపించుకొని పోవాలని చెప్పేసి ఒకటే ధ్యేయంతో ఒకటే అర్జునుడు ఎట్లయితే చిలక కన్ను పట్టుకున్నాడో అదే విధంగా మనం గెలిపే ధ్యేయంగా పోయి నాడు అన్నను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మన మీద ఉందని నాడు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరితో నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై పద్మశాలి, జై మార్కండి. ధన్యవాదాలు. మన రాష్ట్ర అధ్యక్షులు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ గౌరవనీయులు మాణిక్ ప్రభు గారిని సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై పద్మశాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళు, అమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, మన పద్మశాలి కుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారములు. అందరికీ శనార్థులు కూడా. ఈరోజు తెలుసు కార్యక్రమం పొద్దున్న నుంచి ముగ్గులపొడిలో పాల్గొన్నారు మన మహిళా సోదరి మనందరూ. ఎంత ఓపిక ఉండొచ్చు వాళ్ళకు. మార్నింగ్ నుంచి చాలా టైం కేటాయించారు వాళ్ళకు నా అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన పెద్దలు అన్న చింతప్రభాకర్ అన్న గారు, మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ముందు సత్యనారాయణ గారు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఆలయ వెంకటనారాయణ గారు,
మరియు తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మేడం బాబురావు అన్న గారు, మరియు డాక్టర్ల సంఘం అధ్యక్షులు సోమా చంద్రశేఖర్ అన్న గారు, మరియు వేదికను అలంకరించిన అందరు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సత్యన్నకు మరియు యువజన విభాగం అధ్యక్షులు గంజమల రాజన్న గారు, వీరికి ఎంతో మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఇంతమంది ఇక్కడ సమావేశమైనమంటే వారి యొక్క కృషి ఇందులో. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక పైనుంచి ప్రభాకరణ గారికి నాది ఒకటే ఒక విన్నపం. మన పద్మశాలి కులంలో చాలామంది పేదలు ఉంటారు. పేదలమే ఎక్కువ ఉంటాం. సాధ్యమైనంత వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొంచెం సార్ దయ చూపించి మన దగ్గర ఉన్న పేదలకు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా నెక్స్ట్ మేకం విఠల్ గారు. పద్మశాలి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు గౌరవ జిల్లా అధ్యక్షులైన మన అన్నగారికి, సత్యన్న గారికి, మరియు అదేవిధంగా గితే రాజు గారికి, వారి బృందానికి అందరికీ గిట్ట పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు చింతా ప్రభాకర్ అన్న రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మరియు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా గిట్ట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ బాబురావు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు డాక్టర్ అసోసియేషన్, అఖిల భారత పద్మశాలి డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా భగవాన్ దాస్ అన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మాణిక్ ప్రభన్న గారికి, మన సదాసుపేట వాస్తవుడు గౌరవనీయులు మల్లేశమన్న గారికి, మరియు అదేవిధంగా కొండాపూర్ జడ్పీటీసీ పద్మావతి పాండురంగం గారికి, మాణిక్ ప్రభు గారికి, మరియు ముఖ్యంగా ఈ యొక్క జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు వారి కార్యవర్గానికి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, కుల బాంధవులందరికీ గిట పేరు పేరున ధన్యవాదాలు. మరియు మహిళా సోదరీమణులకు, విద్యార్థులకు అందరికీ పత్రికా విలేకరులకు, సోదరకు బ్రదర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకున్నది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే ఎంతో ఆర్షలు కష్టపడి వారం 15 రోజుల సంది ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ చేసి ఇంత పెద్ద మొత్తంలో మహిళా సోదరిమణులను మరియు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నాయకుల కాడికి పిలిపించి ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది అంత చిన్న సమస్య కాదు, చాలా కూడుకున్న సమస్య. కానీ ఈ రోజు ఒక చక్కటి ప్రోగ్రామ్ తోటి ఈ రోజు ఈ అందరినీ ఒక వేదిక పైకి తెచ్చి ఈ రోజు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళా సోదరిమణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు రాష్ట్రంలో ఏమి జరిగినా, ఏ ఎన్నికలు వచ్చినా మనము ప్రతి జాగల ముందుండి పోరాడి ప్రతి దాంట్లో మనకెందుకులే అని వెనుకంజల ఉండే ఈ రోజు మనం రాజకీయంగా ఎదగలేకపోతున్నాం. వాస్తవానికి చెప్పాలంటే చిన్న సమయం కాలాతీతమైంది. చిన్న ఉదాహరణ మాదే చెప్తాము. మా తండ్రి గిట్ట వ్యవసాయదారుడు, మేము మా కొడుకు ఇక్కడనే ఉన్నాడు జడ్పీటీసీ, సర్పంచ్గా పోటీ చేస్తే, ఓపెన్లో పోటీ చేస్తే మనమేడ గెలవగలుగుతామా రెడ్డిల దాంట్లో ఓపెన్లా, అరే మా పిల్లలు గెలవరప్ప వేరేలకు వేసేయండి అన్నాడు. మన లోపల ఉన్నదే ఒకటి భయం. ఆ భయం అనేది పోయినాడే మనం రాజకీయంగా ప్రతి దాంట్లో గిట్ట ముందుంటాం. నిజానికి చెప్తున్నా, ఆ టైంలో ఆ ప్రజలు మా ఉన్నాయి మల్లెపల్లిలో 8 ఇండ్లే. ఈరోజు సర్పంచ్ గెలిచిండు, జడ్పీటీ సైడ్, ఈరోజు నేను ఎంపీపీ గిట్ట మాజీ చేసి, మన లోపల ఉన్న ఐక్యత మంచిగా ఉన్నది. కొద్ది పొరపాట్లే మనకెందుకులే పక్కోళ్ళకి అనేది ఉన్నది. అదొక్కటి మీరు దయచేసి మన నాయకులు ఎవ్వరు నిలబడినా, ఈరోజు చింతా ప్రభాకర్ అన్న గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా చేసి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో, జిల్లాల, రాష్ట్ర లెవెల్ గిట్ట ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ ఎవరి అవసరాలు
ప్రతిదీ ఏది అడిగినా వారికి శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు మేము రోజువారీగా వారి వెంటుండి గిట్ట మేము వారి సూచన ప్రకారం చేస్తున్నాం. నిజానికి చెప్పాలంటే మనకు ఎమ్మెల్యే లేని లోటు చాలా అరుదుగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఈ యొక్క అవకాశాన్ని ఇప్పుడు వచ్చే రాబోయే ఎలక్షన్లో మనకు ఖచ్చితంగా ప్రభాకర్ అన్నని గెలిపించుకొని మన ముఖ్యమంత్రి వారికి మనము ఆయన చేతిలో పెడితే ఆయన మన మీద ఖచ్చితంగా ఆశీస్సులు ఇస్తారు. నిజానికి మన దగ్గర పేదవాళ్ళు ఉన్నారని 55 సంవత్సరాలకే మనకు పింఛన్ ఏర్పాటు చేశారు. మీకు చాలా మందికి తెలుసో తెలియదు కానీ మనము ఇక్కడ ఇంకా మంచిగా ఉన్నాము. దుబ్బాక ఏరియాలో జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వారికి బీడీ కార్మికులు ఆడపిల్లలందరూ గిట్ట బీడీలు చేస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని గిట్ట ఈరోజు 2016 రూపాయలు 116 రూపాయల పింఛన్ ఏర్పాటు చేసాడు. నిజానికి మేము అక్కడ గతంలో ఎలక్షన్లో పోయినాం. మేము వాళ్ళ పరిస్థితులు చూస్తే చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి. నిజానికి ఈరోజు ముఖ్యమంత్రి మన మీద పెద్ద గురుతర బాధ్యత చూసి మన కులాన్ని ఎప్పుడు గిట్ట చిన్న చూపు చూడకుండా గిట్ట మంచి అవకాశాలు ఇస్తున్నారు. ఈరోజు నిజానికి గిట్ట రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కి ఇవ్వడం గిట్ట నిజానికి వారికి ప్రత్యేకంగా గిట్ట ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం నిజంగా మనమందరం గిట్ట కోల్పోతే రాబోయే కాలంలో చాలా ప్రశ్నార్థకంగా ఉంటామని నిజంగా చెప్తున్నాను. మనం ఏదున్నా ఆర్థికంగా ఉన్నాము, ఉద్యోగం అంటే మనం ఖచ్చితంగా ముందుండాలి. మనకు సమయం ఉన్నప్పుడే రోజువారీగా గిట్ట పోకుండా మీరు నిజానికి రాజకీయంగా మీ యొక్క ఇంతమంది శక్తి ఈరోజు ఖచ్చితంగా మనమందరం ఎవరికి అవకాశం వచ్చినా ఖచ్చితంగా ముందుండి నడిపించాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, సంగారెడ్డి ప్రజలందరికీ, జిల్లా నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి మిత్రులందరూ, బంధువులందరూ లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. చివరిగా కార్యక్రమం చివరికి వచ్చేసింది. మన బహుమతులు, మన క్యాలెండర్ ఆవిష్కరణ చివరిగా వచ్చేసింది కాబట్టి దయచేసి మిత్రులందరూ, బంధువులందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి వాళ్ళ వాళ్ళ స్థానాల్లో అనుభవించవలసిందిగా కోరుతున్నాం. సమాచారం ఉన్న ధైర్యశాలి, అన్యాయములన్న ఆమల దూరంబు, న్యాయములన్న అనుకులొచ్చు. ఆయనే మన చింతా ప్రభాకర్ అన్న ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారి యొక్క సందేశాన్ని మనందరికీ ఇవ్వాల్సిందిగా సగౌరవంగా వేడుకుంటున్నాం. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ఆత్మీయ సోదరులు, జిల్లా పద్మశాలి సంఘం గుండు సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమానికి మనందరి ఆత్మీయ బంధువు రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మేడం బాబురావు గారు, స్థానిక పద్మశాలి సంఘం అధ్యక్షులు మా పెద్దలు రామదాస్ అన్న గారు, జాతీయ డాక్టర్ల సంఘం అధ్యక్షులు మా పెద్దలు మా చంద్రశేఖరన్న గారు, మా పెద్దలైనటువంటి గురుతోల్యులు జిల్లా మాజీ అధ్యక్షులైనటువంటి కాసుకంటి మల్లేశం గారు, మా సోదరులు మాజీ సర్పంచ్ ప్రముఖ వ్యాపారవేత్త ప్రభు గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మా సోదరులు జీవి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు రాష్ట్ర యువజన సంఘం విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు మా సోదరులు వెంకటనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి
పద్మశాలి ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంకా బాగా చేయటానికి పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అంటే అంతమంది ఎట్లా వస్తారు రాజు, మనకి సంగారెడ్డి నుంచే పెద్ద సంఖ్యన 1000 మంది మహిళలు వస్తారన్నా, నువ్వు చూస్తావు కదా అని చెప్పనన్నాడు. మరి నిజంగా కూడా ఇంతకుముందు కూడా ఒక 2 బాధ్యతలు నిర్వహించి చాలా అద్భుతంగా అనుకున్న సంఖ్య కంటే రెట్టింపు తీసుకొచ్చినటువంటి ఘనత వారిది. కాబట్టి ఈ విషయానికి వస్తే వాస్తవానికి పద్మశాలి సంఘానికి సంబంధించిన అధ్యక్షులు కానీ, స్థానిక అధ్యక్షులు కానీ, ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గం, కార్యనిర్వాహక వర్గంతో వారికి ఉన్నటువంటి అనుబంధం, సంబంధం మాటలతో చెప్పలేనటువంటిది. కాబట్టి ఈరోజు అంత ఆత్మీయతతో అరమరికలు లేకుండా అందరితో సంబంధాలు పెంచుకోగలిగింది. కాబట్టి ఆ దృఢ సంకల్పం, నమ్మకం వారికి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా ఇంత మందిని సమకూర్చినటువంటి ఘనత వారిదే. కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో భాగంచుకున్నటువంటి మహిళా తల్లులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు, మరి పెద్దలందరికీ కూడా మరొకసారి మరి హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరే మాకు బలం. ఇందాక వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి మీకు సంపూర్ణంగా మా మద్దతుతో పాటు మీ వెనకాల ఉన్నాం, మేమే నీ బలం అని చెప్పినప్పుడు నేను ఎంత అదృష్టవంతున్నో మరి నేను ఈరోజు ఊహించుకుంటే అర్థమవుతుంది. మరి నా గురువైన సుకృతంగానే భావిస్తా ఉన్నా. మరి ఈరోజు మీరందరూ కూడా నిండు మనసుతో దీవించి ఆశీర్వదించి మీ దీవెనలు అందించి నాకు మరింత బలాన్ని చేకూర్చినటువంటి మీకు సదా సర్వదా ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు నేను చూస్తున్నటువంటి సందర్భం. మరి ఈరోజు మరి వేదిక మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంగానే మా సత్యన పక్కలో మాట అన్నాడు, అన్ని కులాలకు సంబంధించి ఆత్మగౌరవ కుల భవనాలకు సంగారెడ్డి జిల్లాలో స్థలాలు ఇస్తున్నారు. మరి మన సంగతి ఏంటంటే వాస్తవానికి మనకి ఓ సత్యన తప్పించి ఇంతవరకు ఎప్పుడు ఎవరు అడిగినటువంటి దాఖలాలు కూడా లేవు. ఖచ్చితంగా చేపిస్తామన్నా మంత్రి గారికి అడిగి ముఖ్యమంత్రి గారితో ఒప్పించి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో మనం పద్మశాలి సంఘానికి 1 ఎకరా స్థలం కంపల్సరీగా ఇప్పించేదానికి వారు నాకు అడిగిన మాట నిలబెట్టుకుంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ భవన నిర్మాణానికి కూడా మంత్రి గారు వచ్చినటువంటి సందర్భంగా మరి భవన నిర్మాణానికి సంబంధించిన డబ్బుల విషయంలో కూడా మరి వెనకం చేయకుండా డబ్బులు కూడా ఇప్పించేదానికి సంబంధించి కూడా నేను చూస్తాను. ఇది సందర్భంగా తెలియజేస్తూ మరి వెంకట్ ఇప్పటిదానికి అన్ని విషయాలు కూడా కూలంకషంగా చెప్పడం జరిగింది. మరి వాస్తవానికి హైదరాబాద్ లో కోకాపేటకు సంబంధించినటువంటి 2.5 ఎకరాలకు ఈ రోజు దాని విలువ 150 కోట్లకు సంబంధించిన విలువైన స్థలాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చున్నారు. కాబట్టి వారికి అందరి తరఫున హృదయంగా ధన్యవాదాలు చెప్పుకుందాం. మరి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా సరిపోవు కాబట్టి ఇంకా అదనంగా కూడా ఇప్పిస్తానని చెప్పడానికి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా ఏనాడైతే ఉద్యమం ప్రారంభమైనటువంటి జలదృశ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక రకంగా చెప్పాలంటే మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆరాధ్య దైవం తప్పదు. మన కులానికి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళని సజీవంగా ఉంచడానికి సొసైటీలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి ఉద్యమ సమయంలో కూడా జలదృశ్యంలో మొట్టమొదటి మీటింగ్ పెట్టుకునేటటువంటి అవకాశం కూడా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇస్తే అక్కడి నుంచే టిఆర్ఎస్ కు సంబంధించిన పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ సాధన కూడా జరిగిందనే విషయం ఈరోజు మనం మరవలేనటువంటి వాస్తవ సత్యం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కొండా లక్ష్మణ్ బాపూజీకి కొండంత గౌరవం ఇస్తూ వారు జయంతి కూడా అధికారికంగా చేసుకుంటూ మరి జలదృశ్యంలోనే ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికి మరి అక్కడ స్థలం కేటాయించి మరి అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం వారి జయంతి సందర్భంగా. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అంటే మన కులస్తులంటే చాలా అభిమానం. ఆయన చదువుకునేటటువంటి రోజుల్లో కూడా దుబ్బాకలో ఒక పద్మశాలిలో ఉండి అక్కడ ఉన్నటువంటి కష్టాలు, అక్కడ వారు పడుతున్నటువంటి ఇబ్బందులు మొత్తం పూర్తిగా తెలిసినటువంటి ఒక సునిశ్చిత మీద సంపూర్ణం చెప్పడం తప్పదు. ఈరోజు ఏదైనా ఈ దేశంలో తెలంగాణ
రాష్ట్రం ఒక ఆదర్శంగా ఉండాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గెలిచి నిలవాలని తపనతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రోజు వారు మన కమ్యూనిటీ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ కానీ మరి వారు మనకి ఇచ్చినటువంటి కానీ ఈరోజు చెప్పలేనటువంటిది. మరి అదే కాకుండా మరి ఇందాక పెద్దలు మరి మన ఆత్మగౌరవ భవనానికి సంబంధించి స్థలం డబ్బుల విషయం చెప్తున్నారు. అతి తొందరలోనే ఈ సంక్రాంతి మనం ఏదో పీడ తినాలనుకుంటాం కాబట్టి సంక్రాంతి తర్వాత హైదరాబాద్ కోకాపేటలో జరగబోయేటటువంటి కార్యక్రమం శిలాఫలకం వేస్తూ ఆ పనులు సత్వరంగా జరగాలి, ఆ పనులకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తవ్వాలి, ఆ బాధ్యత మీరు తీసుకొని చేయాలని చెప్పిన మంత్రి గారు ఈ రోజే మాట్లాడారు. ఆ విషయం అభినవన్న కూడా చెప్పిన, సత్యన్న కూడా చెప్పిన కాబట్టి ఆ జరగబోయే కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా మన వాళ్ళు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమం చేసుకునేట్లు మనందరం కూడా పాత్రలు అవ్వాలని చెప్పడం మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఆ డేట్కు సంబంధించిన విషయం కూడా బాబులో ఉన్న అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గానికి సంబంధించిన సభ్యులు కార్యోన్ముఖులై మరి ఆ కార్యక్రమం ఎప్పుడు అనే విషయాన్ని కూడా మరి మనందరికీ మరొకసారి చెప్పే విషయం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మరి మనకున్నటువంటి ఏదైనా ఇందాక ప్రభుత్వాలు పూజేసుకున్నారు, అదే కాకుండా ఇంటర్వ్యూ జాబ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. కాబట్టి దాంట్లో కూడా అర్హులైనటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటే అక్కడక్కడ ఆ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకొని ఏదైనా విషయం నాకు చెప్తే ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎక్కువ మొత్తం మన వాళ్ళకి కొంత ఇబ్బంది లేకుండా అర్హులైనటువంటి వాళ్ళకి ఇప్పించేటటువంటి బాధ్యత కూడా తీసుకుంటాననే విషయాన్ని తెలియజేస్తూ ఏదేమైనా ఈరోజు మరి నేనైతే ఊహించినటువంటిది కాదు, మా గంధమల్ల గారు చాలా ప్రేమతో నువ్వు రావాలన్న ఎట్టి పరిస్థితులు ఎంత అద్భుతంగా జరుగుతుందో చూడాలని చెప్పాలన్నారు. నేను మామూలుగా ఒక 50 మందో 100 మందో ఉండి ఈ కార్యక్రమం చేస్తారని అనుకున్నా, కానీ మరి ఇంత పెద్ద ఎత్తున 1000 మందిని పాల్గొనేటట్టుగా చేసి వాళ్ళందరి మరి దర్శన భాగ్యం కలిగిస్తున్నటువంటి రాజుకు మరి ఇక్కడ పాల్గొని మీరందరూ కూడా నాకు ప్రేమపూర్వకంగా ఆశీర్వదించి నాకు బలాన్ని చేకూర్చినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ ఈ బతుకమ్మ పండుగ ఈ మన రంగవల్లి ఈ ముగ్గులకు సంబంధించిన పోటీ మరి దీంట్లో మరి నిర్ణేతలు ఎవరెవరినైతే నిర్ణయించున్నారో వాళ్ళకి త్వరితగతిన ఆ బహుమతులు అందిస్తే మరి పొద్దున్న నుంచి ఉన్నారు కాబట్టి మరింత కాలాతీతం కాకుండా వారు తొందరగా వెళ్ళేటటువంటి మరి ఆకృతలు ఉన్నారు కాబట్టి వారికి ఆ కార్యక్రమం మరి అందించాల్సిందే కోరుకుంటూ మరొకసారి ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలి. ఈ సంక్రాంతి పండుగ మరింత అద్భుతంగా ఘనంగా జరుపుకునేటట్టుగా మరి అందరూ కూడా ఆ పండుగను బాగా పంచుకునేటట్టుగా మరి ఉండాలని చెప్పాలని మరొకసారి కోరుకుంటూ జై తెలంగాణ. ధన్యవాదాలన్నా. ఎన్నెన్నో విషయాలు మన ఐక్యత గురించి మన అభివృద్ధి గురించి సూచించినటువంటి మీ సందేశానికి కట్టుబడి ఉంటామని మేము సభాపూర్వకంగా వినియోగించుకుంటున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ సంవత్సరం జనవరి 2023 సంవత్సరం సంబంధించి క్యాలెండర్ని ఆవిష్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరూ ముఖ్య అతిథులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, యువజన విభాగం వారు అందరూ కలిసి గొప్పనైనటువంటి నిర్ణయాలు తీసుకొని అధునాతనమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి కొత్తమైనటువంటి పనులు పూనుకోవాలని మనస్ఫూర్తిగా మనం విన్నవించుకుంటూ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ మహత్తరంగా, అంగరంగ వైభవంగా, మహోపేతంగా, గొప్పగా కొనసాగుతుంది. ఇక్కడ ముఖ్య అతిథుల చేతుల మీదుగా, రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా, జిల్లా అధ్యక్షులు, పట్టాధ్యక్షులు, ఎందరెందరో బంధువుల సమక్షంలో, మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా
క్యాలెండర్ ఆవిష్కరణ కొనసాగుతున్నది. మీరందరూ కూడా చప్పలతో ఆ కార్యక్రమాన్ని ఇంకా అభినందించాలని కోరుతున్నాం. అన్నగారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కొనసాగుతున్నది. ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఆంగ్ల సంవత్సర ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతున్నది. ఆరిఫ్ భాయ్ నువ్వు కూడా మధ్యలో ఏదో అన్న ఇంకకు వెనకకు రానా నువ్వు జర ఇంకా ఇంకోది ఇంకా మాట్లాడే టైం వేస్ట్ కొట్టనే ఉండాలంటే రావాలా కదా. ఓకే భాస్కర్ ఈ కార్యక్రమంలో పాల్పంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వారికి మన రాష్ట్ర అధ్యక్షత గురించి అన్న తరఫు నుంచి నియామక పత్రం అందుకోవాలని సగౌరవంగా కోరుతున్నాం. అందరూ ఈ చప్పట్ల మధ్య అదేవిధంగా అన్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికైనటువంటి వెల్లువల్లి రాజు గారికి మనస్ఫూర్తిగా చెప్పనా విక్రమాదిత్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికయ్యారు. రాష్ట్ర నియామక పత్రం అందుకుంటున్నారు. హృదయపూర్వక అభినందన. అన్నా ఇది చూడు విక్రమణ ఇది చూడు. జోపేటకు సంబంధించిన పద్మశాలి కుల బంధువులందరూ కూడా ఈ వేదికమైకి వచ్చినందుకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిన్నగా ఒక అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాం. జై మార్కండేయ. ఒక్కసారి అందరూ క్యాలెండర్ ఆవిష్కరణలో పడిపోయినట్టున్నారు. గట్టిగా మన యొక్క దేవుని తీసుకోవడం అనేది ఉంటుంది. కార్యక్రమానికి చేసినటువంటి చింతా ప్రభాకర్ అన్న గారికి, రాష్ట్ర చేనేత ఐనింగ్ బోర్డ్ చైర్మన్ గా వారు నియామకమైన సందర్భంగా వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మేడం బాబురావు అన్న గారికి, అలాగే మీద ఉన్నటువంటి వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా రాజకీయ నాయకులు, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ అంటే గత సంవత్సరం ముగిసింది. కొత్త సంవత్సరం స్టార్ట్ చేయబోతున్నాం. కొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలి అనేది మనం ఎవరి వారి ఇంటి దగ్గర కూర్చుంటే ఆలోచించలేని పరిస్థితి. ఇటువంటి వేదికల ద్వారా వచ్చినట్లయితే పద్మశాలిగా మనం చేయాల్సిన బాధ్యత ఏమిటి, మనం ముందు ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళు ఏంటి, వాటిని ఎదుర్కోవడానికి మనం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే ఒక జ్ఞానం అనేది ఇటువంటి సభల ద్వారా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇందాక చాలా మంది పెద్దలు మాట్లాడినారు, వాటిని రిపీట్ చేస్తే బోరు కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒక సమాజం ముందుకు నడవాలంటే దానికి రాజకీయ అండా కంపల్సరీ కావాలి. రాజకీయంగా మన వాళ్ళు ఎదిగినప్పుడే మన సమాజం, మన పద్మశాలి సమాజం ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు చింతా ప్రభాకర్ అన్న గారు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. రెండోసారికి ప్రయత్నం చేశారు, రాలేదు. ఇప్పుడు చైర్మన్ గా
ఎన్నుకోబడినారు. ఇంకో సంవత్సరం తర్వాత రాబోయే ఎలక్షన్ లో అన్నగారు ఇట్లా మన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టుగా సీటు తెచ్చుకుంటే గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా ఈ వేదిక తరఫున మీరు గుర్తు పెట్టుకునేసి ఒక్కొక్కరు ఒక 10 మంది తెలియజేసి, ఇక్కడ 1000 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 10 మందికి చెప్తే 10,000 మంది అవుతారు. ఈ 10,000 ఓట్ల ద్వారా అన్న సంఖ్యాబలాన్ని ఎంతో పెంచడానికి అవకాశం ఉంటుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం. గతంలో మన మిత్రులు కూడా మేము అమీన్పూర్ కాన్స్టిట్యున్సీ ఏరియా వస్తుంది. నేనేమో BHL పద్మశాల సంఘం ప్రధాన కార్యదర్శి ఉన్నాను. నా పేరు చెల్పల్లి వీరనారాయణ. అయితే మా ఏరియాలో కూడా ఏల వెంకటనారాయణ గారు వాళ్ళ మిసెస్ నిలబెట్టబడింది. ఆ సందర్భంలో పార్టీకి అతీతంగా మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేయడం అనేది చాలా నిర్ణయిస్తుంది. ఓటమి ఎప్పటికైనా గెలుపుకి నాంది అవుతుంది. కాబట్టి ఆ ఫలితాన్ని భయపడి నెక్స్ట్ ముందరు వేయకుండా ఉండకూడదు. ముందరు వేసుకోకపోతే ఏదో ఒక రోజు విజయం రావడం సత్యం. మన పద్మశాలలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఉన్నత స్థాయిలో పోతూ ఉన్నారు. అందులో చంద్రబాబు అన్న గారు, రమణన్న గారు, అందులో చాలా మంది తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పద్మశాలి మేళాలు కానీ, క్యాలెండర్ ఆవిష్కరణ కానీ, ఇలా ఏదైతే సమూహంగా చేసుకునే కార్యక్రమాలు ఉంటాయో వాటన్నింటి కూడా మనం హాజరై మన యొక్క పరిచయాలు పెంచుకోవడం వల్ల రేపు మన పిల్లల వివాహాలు అవడానికి కానీ, విద్యా విషయంలో ఏమైనా సలహాలు తీసుకోవడానికి కానీ, యూనిటీగా ఉండడానికి కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోరాడడానికి కానీ మనందరికీ ఇది ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు హాజరు కావాలి. మన వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ ముందు రాజకీయంగా మన వాళ్ళు నిలబడితే ఏ పార్టీ నుంచి నిలబడ్డా సరే వాళ్ళ ఓట్లేసి గెలిపించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పద్మశాల సంఘ కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మార్కండ్య, జై పద్మశాలి. థ్యాంక్ యూ అన్న. మీరందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమం వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి అందరూ ఉత్సాహంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ డిస్కస్ నడుస్తున్న పిలిచే కార్యక్రమం వచ్చింది మీకు అందరికి. కాబట్టి ముగ్గుల పోటీలో పాల్గొనే విజేతలకు బహుమతి కేటాయించడం జరుగుతుంది. అందరూ కూడా ఎదురు చూస్తున్న చాలా సంతోషం అనిపిస్తుంది ఈ కార్యక్రమానికి. ఉదయం నుంచి ఎంతగానో శ్రమించి అందమైనటువంటి ముగ్గులను ఆనంద దోళనాలు చేసే విధంగా, మనస్సు కన్నుల పండుగ విధంగా ఇక్కడ మీరందరూ కూడా రంగుల వాకులను ఏర్పాటు చేశారు. వాటికి జడ్జెస్ గా నియమితులై చాలా మంది కష్టపడి వారి కొంచెంలో తగ్గపోయింది కష్టపడి వారి జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ చక్కటి ముగ్గులకి, అందమైనటువంటి ముగ్గులకి ఆనందంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. గ్రూప్ A, గ్రూప్ B గా వాటిని విడదీయడం జరిగిందండి. గ్రూప్ ఏలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6 ప్రైజెస్ ఉన్నాయండి. అదేవిధంగా గ్రూప్ B లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6 ప్రైజెస్ ఉన్నాయి. గ్రూప్ A గ్రూప్ B గా ఉంటుంది. మొట్టమొదటిగా గ్రూప్ A విన్నర్స్ కి బహుమతి ప్రదానం చేయవలసిందిగా పద్మావతి హాస్పిటల్స్ మెయిన్ డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వర్ గారిని, అదేవిధంగా మన ముఖ్య అతిథులు ప్రభాకర్ అన్న గారిని బహుమతి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఉమామహేశ్వర్ గారి, డాక్టర్ ఉమామహేశ్వర్ గారి అమ్మగారు కృష్ణలమ్మ గారిని కూడా తగవరుగా వేడుకలు. టీం నంబర్ 55 కోలిపాక వాణి, వర్షిక, ప్రణిత. ప్లీజ్ వెల్కమ్. వాళ్ళందరినీ కూడా వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం. చక్కటి రంగుల్ని, చక్కటి ముగ్గుల్ని మీరు ఇక్కడ వేయించి మొదటి బహుమతిని మీరు అందుకుంటున్నారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా, డాక్టర్ గారి చేతుల మీదుగా, వాళ్ళ అమ్మగారి చేతుల మీదుగా గౌరవం కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నీ ఫోన్లో ఏమొస్తుంది అన్న, ఫోటో ఎందుకు చెడగొడతారు? గెలుచుకున్నారు. వీళ్ళందరూ కూడా వేదిక పైకి వచ్చి కోరుతున్నాం. టీం నంబర్ 31, టీం నంబర్ 94 మూడో బహుమతి గెలుచుకున్న వారు టీం నంబర్ 94 డాక్టర్ సుధి. ప్లీజ్ వెల్కమ్. కన్నించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 4వ స్థానంలో నిలిచి అందమైనటువంటి ముగ్గులు
మనకి ఇక్కడ వేయించినటువంటి వాళ్ళు టీం నంబర్ 31 కే సంగీత నిఖిత. వీరికి సాహిత్య హాస్పిటల్ వీరికి బహుమతి ప్రదానం గావించవలసిందిగా కోరుతున్నాం. ఈ బహుమతిని మనకు అందిస్తున్నటువంటి వారు సాహిత్య హాస్పిటల్ 5th ప్రైజ్ 5వ బహుమతి గెలుచుకున్నారు టీం నంబర్ 18 ఎం అఖిల ఐశ్వర్య. ఎం అఖిల అండ్ ఐశ్వర్య వీరికి బహుమతి 6వ బహుమతిని గెలుచుకున్నటువంటి వారు టీం నంబర్ 48. 6వ బహుమతి గెలుచుకున్న వారు టీం నంబర్ 48 టి మాధవి సంధ్య ఉమా. వీరికి కూడా సీరణ గారిని సంగత మేడం గారిని బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే. రెండో బహుమతి గెలుచుకున్న వాళ్ళు టీం నంబర్ 44 దండ అనిత భార్గవి. వారు కూడా సిద్ధంగా ఉండాలి, స్టేజ్ దగ్గర రావాలి. వీరికి కూడా గండివల్ల రాజు గారు, అదేవిధంగా కనకలక్ష్మి గారు అన్నగారు కొంచెం అన్న ఫోటో స్పీడ్ వస్తుంది. సమ్మ లావణ్య నీరజ సాయిప్రియ. సమ్మ లావణ్య నీరజ సాయిప్రియ వారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. సాహితీ రాము గారి పక్షంలో మన ప్రభాకర్ రెడ్డి గారిని బహుమతి కొలిపాక విక్రమాదిత్య గారు 3వ బహుమతి అందిస్తున్నారు. అదేవిధంగా 4వ బహుమతి గెలుచుకున్నది టీం నంబర్ 54 భోగ లావణ్య రాధిక సమందిత. ఈ ముగ్గురు కూడా దయచేసి వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ బహుమతిని కొలిపాక సంధ్య యూపీలో 6వ బహుమతికి 5వ బహుమతి గెలుచుకున్నది టీం నంబర్ 6 ఎంజముడి పావని గీత. వారిరువురు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి అఖిల ఆరోగ్యం వాళ్ళు 5వ బహుమతి గెలుచుకున్నారండి. ఎంజమ్మడి పావని గీత గారు దయచేసి వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి కృష్ణ గారు హరి గారు బహుమతి ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 6వ బహుమతిని గెలుచుకున్నది టీం నంబర్ 48 సూర్య నిర్మల గారు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. సూర్య నిర్మల గారికి కూడా కృష్ణ గారు హరి గారు దయచేసి బహుమతి ప్రదానానికి కావించాల్సిందిగా కోరుతున్నాం. మన దుందా ప్రభాకర్ అన్న చేతుల మీద సన్మానం జరుగుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ప్రముఖులందరూ కూడా ఈ సన్మానంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బహుమతి ప్రదానం పొందినటువంటి అందరూ మహిళా మండలందరూ కూడా దయచేసి కాసేపటి తర్వాత వచ్చి మేము బహుమతిని స్వీకరించగలరని కోరుతున్నాం. ఆర్థిక నగదు బహుమతిని స్వీకరించి వెళ్ళగలని కోరుతున్నాం. రాష్ట్ర అధ్యక్షుల గారికి సన్మాన కార్యక్రమం కొనసాగుతున్నది. గనిమల్ల రాజు గారు, కోలిపాక విక్రమాదిత్య గారు మన రాష్ట్ర అధ్యక్షులకి సన్మానం గావిస్తున్నారు. ప్రముఖులందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతున్నాం. దయచేసి మహిళా మండలి సూచన, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మహిళా మండలందరికీ కూడా గోలి ఆగిరి గారు,
శ్రీరామ్ వెంకట్ గారు, ధన్య నాగరాజు గారు, కోరస సత్యనారాయణ గారు, పాలగు పాండు గారు, గంజి జానకిరామ్ గారు ముందు రావాల్సిన కొంత ముందుకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి. మహిళా మార్పులు రావాలి. మహిళా అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, టీం మేడం మీరు కూడా ముందు రండి. అందరికీ ధైర్యం చేయండి. ముందు రండి, పాస్ ఇస్తే అయిపోతుంది. ఆయన మీరు నడున్నాయన తీసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళండి ప్లీజ్. బాయ్స్ రావద్దు, దయచేసి లేడీకి వెళ్ళాలి. బయటికి వెళ్ళండి, దయచేసి బయటికి వెళ్ళండి. బాయ్స్ రావద్దు, లేడీస్ పంపించాలి. సార్ దగ్గర జరగండి, దగ్గర జరగండి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం, ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వారితో పాటు వచ్చిన వారందరినీ తీసుకొని రావచ్చు. పాలాడుకున్న నవ్య శ్రీనిధి, పాలాడుకున్న నవ్య శ్రీనిధి, టీ నవ్య